మున్సిపల్ చైర్మన్ కప్పరి శ్రవంతి ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే, మాజీ కలెక్టర్, మాజీ కమిషనర్పై ఎస్సీ ఎస్టీ కేసు 4 సంవత్సరాల క్రితమే పెట్టానని ఇప్పుడు నమోదైందని ప్రెస్ మీట్. సేమ్ ఎమ్మెల్యే కదా, సేమ్ పార్టీ ఎమ్మెల్యే గారు కదా, ఎట్లా అపోజ్ చేస్తాం? గవర్నమెంట్ మేనేజ్ చేసుకున్నారు. అయితే మేము ఇప్పుడు ఏం చేసినామంటే, ఇప్పుడు వచ్చిన గౌరవ ఏసీపీ గారు అతని పాత పెండింగ్ కేసెస్ అన్ని క్లియర్ చేస్తూ నాకు కాల్ వచ్చింది, మేడం మీరు పాతది ఒకటి పెండింగ్ కేసు ఉంది, దానికి మీరు ఒకటి సరే. ఇవాళ 2 ఉద్యోగస్తులు ఉన్నారు, 2 పొలిటీషియన్స్ ఉన్నారు, అంటే తండ్రి కొడుకు ఉన్నారు. పొలిటీషియన్స్ వాళ్ళ బలం కోసం వాళ్ళు ఏం యూటిలైజ్ చేసినా, ఇవాళ అధికారులు మాత్రం మనల్ని నన్ను ఇబ్బంది పెట్టద్దు కదా. అధికారులకు ఏం సంబంధం? ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, పోవాలి, అంతే కదా. వాళ్ళ 60 years లైఫ్ని ఎక్కడిస్తే అక్కడ అలాట్మెంట్ న్యాయం చేయాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. నేను ఇవాళ అమోయన్ కుమార్ గారి మీద కూడా పెట్టడం ఉంది. ఎందుకు అనంటే, ఆయన ఒక మాట అన్నాడు, చిన్న క్యాస్ట్ వాళ్ళు పెద్ద క్యాస్ట్ వాళ్ళతో కొట్లాడద్దమ్మా అని అన్నారు. అది ఒకవేళ మీరు ఆ మాట అనగా సరే, యాజ్ ఏ కన్సర్న్గా చెప్తున్నా అమ్మా, ఫర్ ఏ గుడ్ గవర్నమెంట్ వాళ్ళది ఉంది కదా, ఎందుకు రిస్క్ చేసుకుంటారని ఆ కన్సర్న్ వేరు, అంటే ఒక సోషల్ సర్వీస్ కింద ఆయన వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆయన చెప్పడం కూడా, చిన్న క్యాస్ట్ వాళ్ళు పెద్ద క్యాస్ట్ తోటి కొట్లాడలేరమ్మా, అని మన తోటి కాదు, నువ్వు బెటర్ లీవ్ పెట్టేసే, లేదంటే నేను అధికారికంగా నీ మీద యాక్షన్ తీసుకుంటాను కూడా. నా మీద షోకాస్ నోటీస్ కూడా పంపించింది అధికారికంగా, షోకాస్ నోట్. దానికి నేను 100% రిప్లై ఇచ్చిన. విత్ ఇన్ వాళ్ళు 1 week ఏమో డ్యూరేషన్ ఇస్తారు, నేను 2 daysలో రిప్లై ఇచ్చిన, 2 or 3 daysలో రిప్లై ఇచ్చిన. ఆ రిప్లై ఇచ్చినాక నాకు మళ్ళీ అసలు ఏం యాక్షన్ లేదు. అట్లీస్ట్ రిప్లై ఇచ్చినాక కూడా సరే, ఇది గుడ్డా బ్యాడా, ఇది సాటిస్ఫైడా అన్సాటిస్ఫైడా, ఇఫ్ ఇన్ ద కేస్ అన్సాటిస్ఫైడ్ ఆన్సర్ ఉంటే యూ వుడ్ హ్యావ్ కమ్ అండ్ సర్చ్ ఫర్ ద మున్సిపాలిటీ, అంటే మున్సిపాలిటీకి వచ్చి చెక్ చేసుకోవచ్చు కదా. అంటే కమిషనర్ని బెదిరిస్తారు, చైర్మన్ మాటలు వినొద్దు, చైర్మన్ ఫోన్ చేసినా రావద్దు, ఆమెకు అసలు దొరకద్దు. యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్గా ఆయన మున్సిపల్ ఆఫీస్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఆయన ఏ రోజు మున్సిపల్ ఆఫీస్కి ఇవ్వాలి, ఎమ్మెల్యే దగ్గర పనిచేసి. మాజీ ఎమ్మెల్యే గారి మీద అయితే నేను పెట్టిన 100%. కాకపోతే మీ అందరికి ఒకటి క్లారిటీ ఏంది అని అంటే, నేను అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక అధికార పార్టీ చైర్మన్గా, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గారి మీద పెట్టిన. నేను ఈ పార్టీ చేంజ్ అయినందుకు ఏదో అంటే మాకు మన ఇబ్బంది పెట్టింది కదా అని ఇప్పుడు తీర్చుకోవడం అనేది కాదు. నేను గతంలో నేను ఎక్కి 2 years, నేను ఎక్కిన 3 monthsకే కరోనా రావడం జరిగింది. ఆ 1 year సైలెంట్గా వెళ్ళిపోయినాం, ఆ 2 years. ఆ తర్వాత కూడా మేము పనిచేయాలని ముందుకెళ్తుంటే మాకు అడ్డంకులు వేయడం వల్ల ప్రతిదీ, అంటే ఒక చిన్న రోడ్డు మీదకి వెళ్ళి చెత్త తీపించినా కూడా రేపు పొద్దున పేపర్లో వస్తే ఆ పేపర్ చూసి ఇంటికి పిలిపించుకొని, రోజు పేపర్లు ఏం పని మీకు, పేపర్లలో ఎందుకు వస్తున్నారు మీరు అని అట్లా అడగడం జరిగింది. సరే, ఏదో ఒక సిచ్యువేషన్స్ త్రూ వచ్చిందేమో అని అనుకున్నాం. అది రాను ఇంకా మితిమీరిపోయి, అది వ్యక్తిగతంగా కూడా, అంటే ఒక మహిళని నేను, సరే ఒక మున్సిపల్ చైర్మన్గా ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారు అంటే సేమ్ పార్టీ నుంచి ఉన్నాం కాబట్టి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఒక మహిళను కూడా చూడకుండా అట్లా వ్యక్తిగతంగా చేసేసరికి నాకు ఇబ్బంది అనిపించింది. నేను చెప్తున్నాను కదా, నేను 22లో 7th month ఇచ్చిన, అంటే జూలైలో ఇచ్చిన. మీరు చూస్తే ఎస్సీ కమిషన్ ఇది స్టేట్ది, సెంట్రల్లో కూడా ఇచ్చిన. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు మన స్టేట్ కమిషన్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు, స్టేట్ నుంచి ఇచ్చినది. కానీ సెంట్రల్ వాళ్ళు నేను ఈమెయిల్ త్రూ పంపించిన వాళ్ళకి నా కంప్లైంట్. ఆ కంప్లైంట్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన స్థానిక ఏసీపీ గారికి కానీ వాళ్ళకి పంపడం జరిగింది, వాళ్ళు రిపోర్ట్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇందులో కూడా ఒకటి ఏంటంటే, మన నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేస్ అవుట్ రైట్ ఉంటారు కాబట్టి గతంలో కూడా ఏసీపీ గారు ఇది వచ్చిన అతనికి కంప్లైంట్ రిప్రజెంట్ చేసినప్పుడు నా దగ్గరకు ఒక్కసారి కాల్ చేసి పిలిపించినారు. సరే ఏసీపీ గారు పిలుస్తున్నారు కదా అని చెప్పేసి నేను వెళ్ళినాక సరే ఇట్లా ఉంది పెట్టింది కదమ్మా ఏంటి అని అంటే, సార్ నేను వచ్చి పిటిషన్ ఇస్తా, రిటర్న్ పిటిషన్ ఇస్తాను. ఆయన అన్నాడు పిటిషన్